బైబిల్లోంచి 2 స్థలాలలో 2 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మరో స్థలంలో మరొక వచనం చదువుదాం. ఇక్కడే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రములను ఎదిరించుటకు. మరి ఒక స్థలంలో మరికొన్ని వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం దయించి చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతలు 24:30-34 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. 24వ వచనం అందరం కలిసి చదువుదాం. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయదస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. పరమ తండ్రి, ఈ దినం పగటిపూట భార్యాభర్తలుగా ఈ స్థలములోనికి చేరి వచ్చిన మా ప్రియులతో మీరు అనుగ్రహించిన ఈ సమయం కొరకై మీకు కృతజ్ఞతలు. దేవా, దయగల నీ ఆత్మ మా పాదములను సమభూమి మీద నిలుపునట్లు మీ కటాక్షం చూపండి. ఆసక్తితో నీ వాక్యం వింటున్న మా ప్రియులు ప్రేమతో నీ వాక్యమును స్వీకరించి, అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా నీ వాక్యమని ఎంచి బ్రతుకులు మార్చుకోవడానికి, కుటుంబాలు చక్కబెట్టుకోవడానికి మీరే సహాయపడమని నమ్మకమైన నీ దీవెనకు మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు నామమందే స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, దేవుని అవసరాన్ని తీర్చే ఫలభరితమైన ఒక కుటుంబాన్ని పాత నిబంధన గ్రంథంలో మనం చూసాం. సరే, ఈ సమయంలో మరో ప్రాముఖ్యమైన ఆలోచన వాక్యంలోంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు క్రైస్తవ కుటుంబాన్ని గురించి వ్రాసినట్టుగా ఒకే స్థలంలో మరి ఎవరూ అలా రాయలేదని చెప్పాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి మళ్ళీ 6వ అధ్యాయం 9వ వచనం వరకు క్రైస్తవ కుటుంబాన్ని గురించి పౌలు రాశారు. ఈ వచనాలలో భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని ఉంది. అలాగనే భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని ఉంది. పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించండి అని ఉంది. తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రభు బోధలోను శిక్షలోను పెంచండి అని ఉంది. యజమానులారా మీ పని వాళ్లకు సరిగా వేతనాలు ఇవ్వండి అని ఉంది. దాసులారా మీరు యజమానుల దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రభుకే పనిచేస్తున్నట్టు చెయ్యండి అని ఉంది. అంటే భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, యజమానులు, దాసులు
మొత్తం అంతా కలిపితే అది క్రైస్తవ కుటుంబం అన్నమాట. ఈ కుటుంబాన్ని గురించి పౌలు రాసి పైనేమి రాశాడు అంటే ఆత్మపూర్ణులై ఉండండి అని రాశాడు. తర్వాత క్రైస్తవ కుటుంబాన్ని గురించి రాసి తర్వాత కిందని అపవాదుని ఎదిరించుటకు అన్నాడు. అంటే క్రైస్తవ కుటుంబం పైన ఆత్మ, క్రైస్తవ కుటుంబం కింద అపవాది. మన కుటుంబాలు ఆత్మ స్వాధీనములు ఉండకపోతే అది అపవాది నోట్లో చిక్కుతాయి అని అర్థం అన్నమాట. మళ్ళీ చెప్పనా, మన కుటుంబాలు ఆత్మ స్వాధీనములో ఉండకపోతే మన కుటుంబాలు అపవాది నోట చిక్కుతాయి. కనుక మన కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుని కింద ఉంచుకునేటువంటి ప్రాక్టీస్ని మనం చేయాలి. కనుక ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకొని, నా కుటుంబం దేవుని ఆత్మ స్వాధీనము కింద ఉంటే అది అపవాది నోట చిక్కకుండా అది బాగుంటుంది. ఆ దిశగా మన కుటుంబాలు నడిపించుకునే క్రమంలో ప్రియులారా, సొలొమోను కుటుంబాల గురించి రాసిన ఒక సంగతిని మనం చదివాం. ఆయన కుటుంబాన్ని చూసినప్పుడు దాన్ని ఒక చేనుతోనూ దానిని ఒక ద్రాక్ష తోటతోనూ పోల్చాడు. అది చేను, ద్రాక్ష తోట. నేను సోమరవాని చేను దాటిరాగా అన్నాడు. నేను సోమరవాని ద్రాక్ష తోట దాటిరాగా అన్నాడు. నేను అలా దాటి వచ్చేస్తుంటే దాని అందంతటా ముళ్ళ తుప్పలు బలిసిపోయినాయి, దాని అందంతటా దురదగుండ్లు వ్యాపించేసినాయి, దాని చుట్టూ ఉండవలసిన రాతి గోడలు పడిపోయినాయి. అమ్మా వింటున్నారు, అర్థమవుతుందా? ఇవ్వండి, ముళ్ళ తుప్పలు, దూలగుండ్లు, గోడలు, రాతి గోడలు. ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఇవ్వండి ఆలోచించవలసిన విషయాలు ఇవి. మన కుటుంబం దేవుని దృష్టిలో అది ఒక చేను, మన కుటుంబం దేవుని దృష్టిలో అది ఒక ద్రాక్ష తోట. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకునే విషయంలో మనం అజాగ్రత్త పరులమైతే కొంచెం సేపు కొనుక్కుతాను, కొంచెం సేపు నిద్రపోతాను, కొంచెం సేపు చేతులు ముడుచుకుంటాను. అలాగనే ఉతక మీద ఆ తలుపు తిరిగినట్లుగా కొంతమంది సోమరోళ్ళు తమ పరుపు మీద ఇటు తిరులాడుతుంటారు. వాళ్ళకి జాగ్రత్త ఉండదు, సోమరతనం అన్నమాట. సోమరైన భర్త, సోమరైన భార్య ఒక కుటుంబములో ఉంటే వాళ్ళ కుటుంబము అనే చేనులో ముళ్ళతొప్పలు బలిసిపోతాయి. వారి కుటుంబం అనే ద్రాక్ష తోటలో దూలగుండ్లు వ్యాపించేస్తాయి. వారి కుటుంబం అనే చేను తోటగా చుట్టూ ఉండవలసిన రాతి గోడలు పడిపోతాయి. ఈ మూడు ఏంటో చెప్తాను వినండి. పిల్లారా, ముళ్ళ పొదలు అవి చేని తోట యొక్క సారాన్ని లాగేస్తాయి. అంటే మన కుటుంబ సారాన్ని లాగేసేటువంటి ముళ్ళ పొదలు కొన్ని ఉంటాయి, ముళ్ళ తొప్పలు. వాటిని వెంటనే పెరికేసుకోవాలి, వాటిని కాల్చేయాలి. లేకపోతే ఆ ముళ్ళ తొప్పలు బాగా బలిసి మన కుటుంబ సారాన్ని, మన కుటుంబం యొక్క బలాన్ని లాగేస్తుంటాయి అన్నమాట. అలాగనే దూలగుండ్లు మన అభివృద్ధిని అణిచేస్తాయి. ఆ చేనులో ద్రాక్ష తోటలో దూలగుండ్లు కమ్మేసినాయంటే అర్థం అది అభివృద్ధిని అణిచేసేవి. అలాగనే మన కుటుంబాన్ని అణిచివేసేటువంటి భయంకరమైనటువంటి ప్రియులాన దూలగుండ్లు అవి అణిచేస్తూనే ఉంటాయి. అలాగనే రాతి గోడలంటే అది మన కుటుంబం చుట్టూ ఉండవలసిన భద్రత. కొన్నిసార్లు మనం మెలకువ లేకపోతే ఆ భద్రతను కూడా కోల్పోతాం. ముళ్ళ తొప్పలు సారాన్ని లాగేవి, దూలగుండ్లు అభివృద్ధిని అణిచేవి, పడిపోయిన రాతి గోడలు భద్రత లేకుండా చేసేవి. ఈ రోజున చాలామంది కుటుంబాలలో జాగ్రత్త లేని భార్యాభర్తలు ఉండటం వలన బాగా ముళ్ళ తొప్పలు బలిసిపోయి ఉంటాయి. నేను ఇప్పుడు చెబితే మీ ఇంట్లో ఉన్న ముళ్ళ తొప్పలేవో మీకు కనబడతాయి. వింటున్నారా లేదా? కొంచెం వాటిని పీకండి, పీకిన తర్వాత దాని అగ్గిడితో కాల్చేసుకోండి. లేకపోతే బలిసిపోయాయి అనుకోండి, మీ కుటుంబ సారమంతా లాగేస్తుంటాయి అన్నమాట. అలాగనే మన కుటుంబం యొక్క అభివృద్ధిని అనిచే దూలగుండ్లు కూడా ఉంటాయి. వాటిని పెరికి మనం పారేసుకోకపోతే మన కుటుంబ అభివృద్ధి ఉండదు. మేమండి మనం అణగారిపోతామన్నట్టు. అలాగనే మన కుటుంబానికి ఉండవలసిన ఆ చక్కని భద్రత,
ఆ రాతి గోడలు పడి ఉంటే ఆ పడిపోయిన రాతి గోడలను తిరిగి లేవనెత్తుకుందాం. లేదు మా రాతి గోడలు బాగున్నాయని మీరంటే ప్రైజ్ ది లార్డ్, సంతోషం. బాగుంటే సంతోషించి స్తుతించండి. బాగులేకపోతే సంతాపపడి పశ్చాత్తాపడైన భార్యాభర్తలకు వచ్చారు కనుక మీరు ప్రార్థన చేసుకోండి. కుటుంబం పైన ఆత్మ, కింద అపవాది, మధ్యలో నీ కుటుంబం. నీ కుటుంబ విషయంలో సోమరదానివైతే, నీ కుటుంబ విషయంలో నువ్వు సోమరోడువైతే నీ సారాన్ని లాగే ముళ్ళ తొప్పలుంటాయి, నీ అభివృద్ధిని అణిచేసే దూలగుండ్లుంటాయి, నీ భద్రతను పాడు చేసే పడిపోయే రాతి గోడలుంటాయి. కనుక వీటి విషయమై కొంచెం మనం గ్రహింపగలిగి ఆలోచిద్దాం. అలాగ మన కుటుంబాన్ని మనం జాగ్రత్త చేసుకోగలిగితే మన కుటుంబాలే దేవుని అవసరాన్ని తీర్చే ఫలభరితమైన కుటుంబాలు అవుతాయి అన్నమాట. సరే, మొట్టమొదట ముళ్ళ పొదల సంగతి నేను మీతో చెప్తాను. ముళ్ళ తొప్పలు బాగా బలిసిపోయినాయి. ప్రియులారా, నేను ఇప్పుడు చెబితే ఊరి ఇదో పెద్ద ముళ్ళ తొప్ప మా ఇంట్లో చాలా రోజుల నుంచి బలిసిపోయిందే అని మీకు అనిపిస్తుంది. సరే, నా దగ్గర చాలా ముళ్ళ తొప్పలు ఉన్నాయి. అన్ని తొప్పలు చెప్పానంటే మీరు ఇప్పుడు తొప్పల పాలైపోతారు, అంటే ఆకలి వేసి ఇబ్బంది పడతారు. అది కనుక నేను నా దగ్గర ఉన్న ముళ్ళ తొప్పలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చెబితే మళ్ళీ మీకు ఇబ్బంది. కాబట్టి 3 రకాల ముళ్ళ తొప్పలు చెప్తాను, 3 రకాల దూలగుండ్లు చెప్తాను, 4 వైపులా పడిపోయిన 4 రాతి గోడని చెప్తాను. బుల్లెట్ పాయింట్స్ అంతే, ఎక్కువ వివరించవచ్చు. వివరిస్తే సుమారు 1:45 నిమిషాలు లేక 2 గంటలు అవుతుంది. మనకంత సమయం లేదు కనుక మనం ఈ 40 నిమిషాల్లోనే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఏమంటే మన కుటుంబాల్లో మనకు తెలియకుండానే మన కుటుంబ సారాన్ని లాగేసేటువంటి ముళ్ళ తొప్పలు బలిసిపోయి ఉన్నాయి. అవేంటో చెప్తాను, వినండి. ముళ్ళ తొప్పల్లో మొదటి విషయం ఏంటి అని అంటే, అమ్మ వింటున్నారా, నిలిచి ఉన్న కోపం, స్టాగ్నేటెడ్ యాంగర్. అమ్మ, నిలిచి ఉన్న కోపం. దేవుని పిల్లలుగా మన కోపం రావచ్చా రాకూడదా? రావచ్చు. ఉప్పు కారాలు తింటున్నారుగా, కోపం రావచ్చు. కానీ ఆ కోపం నిలిచి ఉంచుకోకూడదు. ఎవడు సూర్యుడు అస్తమించేలోపుగానే ఆ కోపాన్ని మీరు సమాధి కట్టండి అని పౌలు భక్తుడు చెప్పాడు. చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇలా రాసి ఉంటుంది. 26వ వచనం, కోపపడుడి గాని పాపం చెయ్యకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడి అన్నాడు. ఏ రోజునైతే మన కుటుంబాలలో వచ్చిన కోపాన్ని అలాగ నిలిపి ఉంచేసుకుంటున్నామో మన ఇంట్లోనికి అపవాదికి మనం చోటిచ్చినట్టు లెక్క. మనుషులంగా కోపం వస్తుంది, కానీ ఆ కోపం ఆ దినంలో సూర్యుడు అస్తమించేలోపుగా దాని స్వస్తి పలకాలి. అది 2వ రోజుకి వెళ్ళకూడదు ఆ కోపం. కానీ చాలా కుటుంబాల్లో వినండి, రోజుల తరబడి, వారాలు తరబడి, నెలల తరబడి, ఇంకా చెప్పవలసిన సంవత్సరాల తరబడి ఏదో కోపం నిలిపి ఉంచేసుకుంటారు. ఇది నిలిచి ఉన్న కోపం, ఇది చాలా భయంకరమైన ముళ్ళ తుప్ప. అది బలిసిందనుకోండి, ఆ ముళ్ళు పొడుస్తూ ఉంటాయి కుటుంబ సభ్యులకి, సలుపు తట్టుకోలేం. ఏంటంత చిరాకున్నాడంటే కోపం ఉంది లోపల, ఏంటంత దురుసుగా మాట్లాడాడంటే లోపల కోపం ఉంది. వాడి హావభావాల చేత, వారి మాటల చేత వాళ్ళు పొడుస్తూ ఉంటారన్నమాట. అది మిగిలిన కుటుంబ సభ్యులందరికీ భలే సలుపు పెడుతుందన్నమాట. కనుక ఇప్పుడు చెప్తాను వినండి. మీకు ఎవరి మీదైనా కోపం వస్తే ఆ రోజులో మీరు దాన్ని సమాధి కట్టకపోతే 2వ రోజు ఉంచుకుంటే అది కాస్త ద్వేషంగా మారుద్ది. కోపం ఏమైంది? కొంతమంది కోపానికి మంచి టిఫిన్ పెడతారు, అది బాగా బలిసి ద్వేషం అవుతుందన్నమాట. ద్వేషాన్ని మరొక రోజు ఉంచుకున్నారనుకోండి, అది బాగా దిమ్మకొక్కలాగా బలిసి అది పగగా మారుద్దన్నమాట. చెప్పండి, ఏ స్టేజ్కి పోయింది? అది పగ్గా మారుద్ది. ఆ పగను మనం అలాగే ఉంచుకున్నామనుకోండి, అది మరికొంచెం బలం పొంది ప్రతీకారంగా మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనమంతా ఒకే కుటుంబ సభ్యులం, ఒక ఇంటిలో నివాసం ఉంటున్నాం. కానీ ఆరంభమైన కోపం కాస్త ద్వేషమై, ద్వేషం కాస్త పగై, పగ కాస్త ప్రతీకారంగా మారిపోయి మనం తెలియకుండానే మర్డర్లు చేసుకుంటాం ఇళ్లలో. మనం తెలియకుండానే ఒకరికొకరు నరహత్య చేసుకుంటాం.
ఎందుకంటే బైబిల్ ఏముందో తెలుసా, నీ కుటుంబ సభ్యుల్లో లేక సంఘ సభ్యుల్లో ఎవరి మీదైనా ద్వేషం ఉంచుకుంటేనట మనల్ని బైబిల్ నరహంతకులు అంటుంది. చదువుతాను చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది, 15వ వచనం. 1 యోహాను 3:15 చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అన్నాడు. అర్థమవుతుంది నేను చెప్పే మాట. కనుక ద్వేషమే వచ్చిందనుకోండి, అది నరహంతకులుగా మనల్ని చేసేస్తుందన్నమాట. నరహంతకులుగా తయారయ్యామనుకోండి, మనలో దేవుని జీవం లేనట్టే, అంటే మనం రక్షణ పొందినట్లే కాదంటున్నాడు యోహాను. మనం ఆదికాండం 4వ అధ్యాయంలోనే చూస్తాం. దేవుడు కయ్యూనుకు వచ్చి అడిగాడు, కయ్యూను నీకు కోపమేలయ్యా, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా, నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు ఎందుకు అన్నాడు. వెంటనే కోపానికి సమాధి కట్టుంటే బాగున్న కయ్యూను ఆ కోపం అలానే ముంచుకొని లోపల సహోదరుని మీద ద్వేషం పెంచుకున్నాడు. ద్వేషం కాస్త పగైపోయింది, పగ కాస్త ప్రతీకారం అయిపోయింది. చివరి నరహంతకుడుగా ఆయన మిగిలిపోయాడు చరిత్రలో. మొట్టమొదటి నరహంతకుడు వాడే, కయ్యూని. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు, పిల్లల మీద తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల మీద పిల్లలకు కోపం వస్తే అది చీకటి పడకుండానే ఆ కోపానికి సమాధి కట్టండి. అది రాత్రి వరకు నిలిచిందంటే దాని రూపురేఖలు మారిపోతాయి. ఈరోజు ఎంతమంది సహోదరులకు వాళ్ళ భర్త మీద వచ్చిన కోపం ఏమండి వినండి, దాని సమాధి కట్టగా బాగా పెంచి పోషిస్తుంటారు. అతగాడు వచ్చి భోజనం చేసామంటే తిన్నానులే, ఏంటట కోపం ఆయనతో మాట్లాడబుద్ది ఇట్లా. అరే మరి మీరు కోపం అలాగే ఉంచుకొని మీరు పరస్పరం మాట్లాడుకోవడానికి ఇష్టపడకపోతే మీరు పాన్పు దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని కలంకం చేస్తున్నారుగా. హెబ్రీ 13:4 పెళ్ళిళ్ళు వేస్తారు. ఏంటది? వివాహం అన్ని విషయములలో. తరువాత మాట పెళ్లి కార్డులు ఎందుకు అయ్యారు ఏంటమ్మా? పాన్పు నిష్కలంకంగా ఉండాలి. పాన్పు నిష్కలంకంగా ఉండాలంటే కోపతాపాలతో మీరు పాన్పెక్కితే అది పరిశుద్ధమైన చోటండి. నీ పోలికలో నీ స్వభావంలో దేవుని కొరకు ఒక బిడ్డను కనే చోటండి అది. మీ శరీరంలో రేగుతున్న శరీర సంబంధమైన కోరికలు తృప్తిపరచుకుని ఒక ఆశీర్వాదకరమైన చోటండి అది. నువ్వు కోపంతోనే నువ్వు మంచం ఎక్కితే, అతగాడు కోపంతోనే మంచం ఎక్కితే ఆ పాన్పు ఇప్పుడు కలంకం అయిపోయింది. ఈ మధ్య ఏంటో పాత రోజులే బాగుండేవి అనిపిస్తుంటాయి నాకు. ఈ మధ్య ఏంటో కానీ అందరూ బెడ్డలు చేయించుకున్నప్పుడు కింగ్ సైజ్ బెడ్డలు చేసుకుంటున్నారు. ఏం సైజ్ అమ్మ ఇది? కింగ్ సైజ్ బెడ్లు అంట. అంటే ఎంత ఉంటాయి? 6.5 అడుగులు 6.5 అడుగులు. కోపం వచ్చి ఇతగాడు ఆ చివర పడుకుంటాడు, కోపం వచ్చి ఈవిడి గారు ఈ చివర పడుకుంటుంది, మధ్యలో సైతానికి బొజ్జ పెడతారు. అసలు మంచం ఇరుగ్గా ఉంటేనే మంచిది, ఇక దూరాలు పెరగవు. ఏమండి ఈరోజు కింగ్ సైజ్ బెడ్డలు చేసుకుని మా ఇంట్లో ఎంత పెద్ద బెడ్ ఉంది అనుకుంటున్నాం మనం, కానీ అది మనం దూరం చేస్తుంది. ఆ పాన్పు కలంకం అయిపోద్దని స్పృహ ఉండడం లేదు. అలాగని కింగ్ సైజ్ బెడ్డలు నేను తప్పు పట్టడం లేదు, కానీ మీరు కోపం ఉంచుకుంటే అంత బెడ్ కూడా అది కలంకమైన బెడ్ అయిపోతుంది. అమ్మ అర్థమవుతున్నదా? మరి చెప్పండి, కోపం ఉంచుకుంటే ఎట్లా మారుద్ది? అందరూ చెప్పాలి. ద్వేషము ఉంచుకుంటే ఎట్లా మారుద్ది? పగొంచుకుంటే ఎట్లా మారుద్ది? ప్రతీకారం ఉంచుకుంటే ఎట్లా మారుద్ది? నరహత్య బయటకు వచ్చుద్ది. ఈరోజు కుటుంబంలో ఈ బలిసిన ముళ్ళ తప్ప ఏమిటి అంటే నిలిచి ఉన్న కోపం, స్టాగ్నేటెడ్ యాంగర్, నిలిచి ఉన్న కోపం ఒకటి. రెండో సంగతి చెప్తాను వినండి. ఈరోజు కుటుంబాలలో ఎవరి బలిసిపోయిన మరో ముళ్ళ తప్ప ఏంటంటే డిసెప్షన్, మోసం. ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకుంటూ మోసాలు చేసేసుకుంటారు. వింటున్నారా మీరంతా? ఏమంటున్నాడు పౌలు? చదవండి వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుతాను చూడండి. ఎఫెసీ 4:25. మనం ఒకరికి ఒకరు అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో చెప్పండి ఏం చెప్పవలెను? సత్యమే మాట్లాడవలెను. మనం ఒకరికొకరు అవయవాలమై ఉన్నాం. ఆ కారణం చేత ప్రియులారా మనం ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకోకూడదు.
ఈ రోజున ప్రియులారా, భార్యతో అబద్ధమాడే భర్తలు, భర్తతో అబద్ధమాడే భార్యలు, తల్లిదండ్రులతో అబద్ధాలు ఆడే పిల్లలు, పిల్లలతో అబద్ధాలు చెప్పే తల్లిదండ్రులు, వాళ్ళ ఇళ్లలో ఏమి బలిసిందంటే భయంకరమైన వాళ్ళ కుటుంబ సారాన్ని లాగేసే ముళ్ళ తుప్ప బలిసిందన్నమాట. నేను ఒక ఆయన్ని జ్ఞాపకం చేస్తాను, ఒక ఆయన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన్ని ఇట్లా అడిగినారు, ఏమయ్యా నీ జీవితంలో నీ రోజులు ఎట్లా గడిచినాయి, నీ కాలం ఎట్లా గడిచింది అని అంటే, అతను బ్రతికిన కాలాన్ని గురించి మాట్లాడుతూ అవంతా పెద్ద పరిగణలోకి వచ్చేటంత సంవత్సరాలు కాదనేసాడు. చదువుతున్నాను చూడండి, ఆదికాండం 47వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 9వ వచనం 8వ వచనం. ఫరో, నువ్వు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు ఎంత 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. 130 సంవత్సరాలు వృధైపోయినాయి. ఇప్పుడు చూడండి ప్రియులారా, 28వ వచనం చూడండి. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. ప్రియులారా, యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఐగుప్తులో 17, అంతకుముందు 130. ఆ 130 సంవత్సరాలు దుఃఖము వేదనతోనే మిగిలాయంట. 17 సంవత్సరాలు మీనింగ్ఫుల్గా ఉన్నాయి నా చిన్న కొడుకు వల్ల. యోసేపు ఇక్కడికి వచ్చినందున, యోసేపును బట్టి నేను ఇక్కడికి వచ్చినందున దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ నేను ఫరోను దీవించి ఫరోకు ఆశీర్వాదకరంగా మారి ఈ 17 సంవత్సరాలు చాలా బాగున్నాయి, కానీ 130 బాగులేదు. 130 ఎందుకు బాగులేదు? అబద్ధాలతో బతికేద్దాం అనుకున్నానండి. దీంతో బతికేద్దాం, అబద్ధంతోనే నేను గొప్పోడైపోదాం అనుకున్నాను, అబద్ధంతోనే పితృపారంపర్యమైన ఆశీర్వాదం సంపాదించా, అబద్ధాలతోనే నేను ఏం కావాలనుకున్నా అన్ని సంపాదించుకున్నా. కానీ 130 సంవత్సరాలు అవి బ్లెస్డ్ ఇయర్స్ కావు, అవి దుఃఖ దినాలుగా నాకు కనబడుతున్నాయి. ఈ 17 సంవత్సరాలనే చూశారు, ఇవి ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా నాకున్నాయి. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, అబద్ధాన్ని కొంతమంది గర్భమును ధరించి, అబద్ధాన్ని ప్రసూతి చెంది, అబద్ధాన్ని డెలివరీ అయ్యి అబద్ధంతోనే బ్రతుకుతారు. అది ఎంత ఇబ్బందులు తెస్తుందో యాకోబుని గురించే కాదు, యాకోబు జీవితంలో 130 సంవత్సరాలు. కానీ వాళ్ళ తాత జీవితంలో ఏం జరిగిందో చెప్పనా? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఈయన గారి తాతగారు, అదే అబ్రాము గారు. భార్యను ఏమన్నాడు? నువ్వు నా చెల్లివని చెప్పన్నాడు. ఆవిడ గారు ఏం చెప్పింది? ఈయన మా అన్నయ్య అనింది. అందుకని ఏమంటారంటే, అబ్రాము ఒక అబద్ధాన్ని గర్భమును ధరించి అబద్ధమనే కని అబద్ధంతోనే బతికాడంట. ఇప్పుడు అబద్ధంతో బ్రతికినందుకు పనివారు వచ్చారు, దాసులు వచ్చారు, దాసురాండ్రు వచ్చారు, ఏమంటే ఆ గొర్రెలు వచ్చినాయి, గొడ్డులు వచ్చినాయి, ఒంటెలు వచ్చినాయి, సంపద వచ్చింది. ఆ సంపదతో పాటు పిల్ల కూడా వచ్చింది. పైసలు వచ్చినాయి, పిల్ల వచ్చింది. పిల్లంటే ఎవరు అనుకున్నారు? ఎలాంటో బాగా తెలుస్తాయి మీకు. పైసలు వచ్చినాయి, ఆఖరు పిల్ల వచ్చింది. పైసల వలన అంతవరకు కలిసి ఉన్న లోతు, సంపద వలన కుటుంబం మొక్కలైపోయింది. అబద్ధముతోను సంపాదించిన సంపాదన వలన కుటుంబం 2 మొక్కలైపోయింది. అబద్ధంతోను సంపాదించుకున్న ఒక పనిపిల్ల వలన నీకు 4000 సంవత్సరాల శత్రువులు పుట్టుకొచ్చారు. అబ్రామింటికి హాగర వలన, ఇస్మాయేలు వలన ఎన్ని సంవత్సరాలు శత్రువులు అండి వీళ్ళంటే? 4000 సంవత్సరాలు శత్రువులు పుట్టుకొచ్చారండి. కొంతమంది అనుకుంటారు అబద్ధంతో చలామణైపోతానని. వద్దొద్దు, అబద్ధం చాలా ప్రమాదం. అది ఏదో ఒక రోజు నేను కాటేస్తుంది, నీ సంసార జీవితాన్ని పాడు చేస్తుంది. అమ్మ ఏమనుకోరా చెప్పను ఒక సంగతి. వీధిలోకి చీరలు అమ్మేవాడు వచ్చాడు. భర్తగారు డబ్బులు ఇచ్చారు, డబ్బులు దాచింది. చీర కొనుక్కోవాలనిపిస్తుంది, మొత్తానికి ఒక చీర కొనుక్కుంది. కొనుక్కున్న తర్వాత ఈ ఆడవాళ్ళు కొత్త చీర కొనుక్కోగానే ఎప్పుడు కడదామా ఎప్పుడు ఒకటే ఉబలాట ఉంటుందిగా మీకు. సరే మొత్తానికి ఏదో శుభకార్యం వస్తే కొత్త చీర కట్టింది మహాతల్లి. భర్త చూసి అన్నాడు, ఏంటి చీర నేను కొన్నట్టుగా లేదే అన్నాడు.
అప్పుడు నువ్వు యథార్థంగా, ఏమండి మీరు దాచిచ్చిన డబ్బుల్లో కొంచెం చవకగా వచ్చిందని, మంచి చీరలు వచ్చాయని ఒకటి కొనేసుకున్నానండి, నేనంటే మీకు చాలా ప్రేమ కదా, మీరు అర్థం చేసుకోగలుగుతారని కోప్పడరని కొనేసానండి అంటే ఆ కొరకరాని కొయ్యగాడు కరిగిపోడు? మీకేమో కరిగించడం రాదు. ఇప్పుడు ఈవిడ అంటుంది, అమ్మ వింటున్న ఈ మాటలు కాకుండా, మా అమ్మ కొని పంపించిందిలేండి అంది. ఎవరమ్మ కొని పంపించారు? అక్కడో 10 రోజులకి ఈ భర్త ఏమో అత్తవారి ఊరి మీద పైకి వెళ్ళాడు ఏదో పని మీద. తిరిగి వస్తే ఎండన పడి వెళ్దాములే, అత్తమ్మ ఇంట్లో భోంచేసి ఏదో టీయో కాఫీ సాయంత్రం తాగి వెళ్ళిపోదాములే ఇంటికి నడిచని అత్తమ్మ ఇంటికి వెళ్ళి భోంచేశాడు. కొంచెం పడుకున్నాడు. కాఫీ తాగి వెళ్ళే ముందు అన్నాడు, అత్తమ్మ నువ్వే పేదరాలివి, నీ కూతురు చీరే కొనలేనోడినా నువ్వెందుకో డబ్బులు పెట్టి కొని పంపించావు అన్నాడు. పాప అమాయకురాలు, నేనెప్పుడు కొన్నైనా, నేనెప్పుడు కొన్నాను అయినంది. ఇక చూడండి, మనోడు కాలు స్పీడ్గా వేస్తున్నాడు. ఇంటికి వేసి ఎవడు తలుపు వెనక ఉన్న సందులో ఉన్న కర్ర తీశాడు, పశువులు కొట్టి కర్ర దబా దబా కొడుతున్నాడు. ఏమండి చెప్పండి, ఎందుకు కొడుతున్నారో చెప్పండి అంటే ఏం చెప్పడే, కర్ర ఇరిగింది, కోపం విరిగింది. ఇప్పుడు అంటున్నాడు, ఎవడే కొన్నాడా చీర? అతనికి అనుమానం వచ్చిందంటే నేరం ఎవరిది? నీ అబద్ధం కాదు. అమ్మ వింటున్నారా లేదా? అలాగే మగాళ్ళు కూడా అంతే. సాయంత్రం అవ్వగానే పళ్ళు ముగించుకొని వచ్చి ఎవడు స్నానం చేసి మంచి బట్టలు వేసి రోడ్డు మీద బయలుదేరుతున్నాడు. ఈవిడ అంటుంది, ఎక్కడికండి అని అన్నీ అడుగుతాం. మరి ఆవిడ అడగ ఇంకెవరు అడుగుతారు? ఆవిడకి చెప్తే సంతోషమే కదా, చెప్పడన్నమాట. చిరాకు పడిన నమ్మొచ్చు, పర్వాలేదు, వీడికి ఎంతో కొంత పౌరుషం ఉంది. కానీ కొంతమంది మగాళ్ళు ఉంటారే, ఈ మాయిదారు మగాళ్ళు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు చెప్పనా, జవాబు చెప్పినట్టే చెప్తారు కానీ అది జవాబు కాదు. అడిగింది ఈవిడ ఎక్కడ వెళ్తున్నారంటని, జవాబు చెప్పినట్టే చెప్తాడు కానీ అది జవాబు కాదు. అదేంటో చెప్పనా, ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారంటే చూడండి ఎలా జవాబిస్తాడో, అలాగా అన్నాడు. జవాబిచ్చాడు కానీ అందులో జవాబు ఉందా? లేదు. ఇలాంటి వాడు మాయిదారు మగాళ్ళు అన్నమాట. సరే, ఇంతకీ ఇక అడిగేమి లాభంలే, చెప్పినట్టే చెప్పాడు కానీ సరే జవాబు చెప్పలేదని ఈవిడ ఆగిపోతేను చివరికి ఏదో రోజు తెలుస్తుంది ఇతగాడు ఎక్కడికి వెళ్ళాడో. ఇప్పుడు ఇంటిలో కురుక్షేత్రం మొదలవుతుంది, సమాధానం పోతుంది. ఎందుకంటే అబద్ధాలతో బ్రతకడం? అమ్మ వింటున్నారా? సత్యవంతుడైన దేవుని నమ్మాం, సత్యవాక్యం పట్టుకుని బ్రతుకుతున్నాం. మన కుటుంబం అంటే మనమంతా ఒకరితో ఒకరు అవయవాలమై అబద్ధాలు చెప్పుకుని బ్రతకడం ఏంటండి? యాకోబు జీవితంలో అబద్ధం 130 సంవత్సరాలు వృధా చేసేసింది. అబ్రాము జీవితంలో అబద్ధం 4000 సంవత్సరాలు శత్రువులను తెచ్చిపెట్టింది. అబద్ధాలతో కాపురాలు కట్టేసుకుంటాము అనుకోవడం అది చాలా ప్రమాదం. ఇది మీరు గమనించాలి. ఇది పెద్ద ముళ్ళ తొప్పండి, పొడుస్తుంది. అబద్ధాలు ఇది భయంకరమైన ముళ్ళ తొప్ప. అది మన కుటుంబ సారాన్ని లాగేసే ముళ్ళ తొప్పది. మూడో సంగతి చెప్తాను వినండి. మూడో సంగతి ఏంటనంటే అమ్మ, అనారోగ్యకరమైన దాపరికం, అన్హెల్దీ సీక్రెసీ. అంటే ఆరోగ్యకరమైన దాపరికం ఉందనే కదా అర్థం. అతగాడి బీపీ ఎక్కువ, చెప్పేమంటే కొంచెం ఒత్తిడికి లోనవుతాడు, దాయి పర్వాలేదు. ఈవిడ గారు షుగర్ జబ్బు ఉంది, అది చెప్పామనుకోండి మరి కొంచెం షుగర్ పెరిగిపోద్ది, విషయాన్ని దాయి పర్వాలి. అది ఆరోగ్యకరమైన దాపరికం. కానీ కొంతమంది ప్రియులారా వింటున్నారా, అనారోగ్యకరమైన అన్హెల్దీ సీక్రెసీ. అవండి బసిపూసి మానడగా చేస్తారు దాపరికాలు. బైబిల్లో ఏముందో తెలుసా అండి? 1 యోహాను పత్రిక 1:7 ఉంటుంది. ఏమని చదువుతామంటే చూడండి, 1 యోహాను 1:7 ఏముందో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లయితే అన్యోన్యమైన సావాస్యము గలవారమవుతాము. ఆయన వెలుగు, ఆయన నమ్మిన మనం ఆయన వెలుగులోకి వచ్చాం. ఇక చీకటి ఎక్కడ, దాపరికం ఎక్కడ? ఇలా అడుగుతాను, బీరువాలో నువ్వు దాచిన డబ్బులు నీ భార్యకు తెలుసా? బీరువాలో నువ్వు దాచిన పైసలు నీ భర్తకు తెలుసా? పోపుల డబ్బాలో దాచావే కొన్ని డబ్బులు, ఆ డబ్బులు దాస్తావని నీ భర్తకు తెలుసా? పోపుల డబ్బాలో వేస్తుంది డబ్బులు, భర్తకే వడ్డీకి ఇస్తుందట ఒక ఆవిడ. నిజమేనమ్మా. అతను బాధపడుతూ చెప్తున్నాడు, బ్రదర్ నాకు ఇచ్చింది బ్రదర్ వడ్డీకి.
మరి నేరుగా ఇస్తే ఇబ్బంది అవుతుందని ఎదురింటి ఆవిడేదో వడ్డీకి ఇచ్చినట్టుగా ఎదురింటి ఆవిడ దగ్గర ఇప్పించిందండి. దస్తావేజమే సంతకం కూడా, ప్రామిసరీ నోటు సంతకం కూడా పెట్టి తీసుకుందాడు. ఓరి ఇలాంటి అక్కలు కూడా ఉంటారా నంగనా చక్కలు అనుకున్నాను నేను. ఎందుకమ్మా ఈ దాపరికం? తెలిసిపోయింది ఆయనకి. ఇంట్లో ఇంత అవసరం ఉంది, డబ్బులు కావాలి, నువ్వు దాచిన డబ్బులు నేరుగా ఇవ్వడం మానేసి ఎదురింటి ఆవిడకి ఇచ్చి నువ్వు నాతోనే ఎవడి వడ్డీ వ్యాపారం చేస్తావని చెప్పి దెబ్బలాట పెట్టుకుంటే ఇక సంసారం ముక్కలైపోయేలా ఉంది. ఇది నాకు నా భార్యకి తెలిసి, మీ ఇద్దరు ముందు మా ఇంటికి రండి, మీతో మాట్లాడతామని మా ఇంట్లో తీసుకొని కూర్చోబెట్టి ఏమంటే ఒక మధ్యాహ్నం వరకు తోమేమి ఇద్దరిని. ఈరోజు చాలామంది భార్యాభర్తలండి, ఆవిడకి తెలియకుండా ఈయనకి తెలియకుండా ఆవిడ అన్నీ దాపరికాలి మసిపూసి మారడకాయ చేద్దామనుకుంటారు. వినండి, నీ రహస్య దాపరికాలు అవి చాలా ప్రమాదానికి దారితీస్తాయి. ఇవి ముళ్ళ తుప్పలు లాంటివి, అవి గుచ్చుతాయి ఏదో ఒక రోజున. ఆ సలుపు తట్టుకోలేం. చూడండి, అతను మళ్ళీ ఒక మంచి ఎవడి పేరుగాంచిన అడ్వకేట్ అండి, ఆయన లాయరు. ఆవిడ ఏమండి బిఎస్సి బీఈడి చేసిన ఆవిడండి, మళ్ళీ మంచి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళండి. ఆవిడ డబ్బులు దాయడం ఏంటో, ఎదురింటి ఆవిడ ద్వారా ఇక్కడ వడ్డీకి ఇవ్వడం ఏంటో, ఈయన వడ్డీ కట్టలేక ఊరికి ఆవిడ నష్టపెడుతుంటే ఏమో పేపర్లు తీసుకుని తేలాకపోతుంది, అక్క రాని అంటుంది. అక్కతో నీకేం పని? నేను సంతకాలు పెట్టించిన డబ్బులకు ప్రామిసరీ నోట్ ఇవ్వు అంటే ఇవ్వలేకపోతుంది. చివరగా తేలిపోయింది, ప్రామిసరీ నోట్లు ఈవిడ దాచి ప్రతి నెల వడ్డీ గుంజేస్తుంది మహాతల్లి. కొంతమంది జలగక్కలు ఉంటారు, ఇమ్ము పీకుతుంటారు భర్తల్ని. జలగక్కలు పెట్టున్నారు మీరంతా. ఈ 3 భయంకరమైన ముళ్ళ తుప్పలండి. ఇవి బలిసాయ ఏదో ఒక రోజున సలుపుతోనే ఏడవలసి వస్తుంది భార్యాభర్తలు ఇద్దరు. నిలిచి ఉన్న కోపం 1, పరస్పరం అబద్ధాలు చెప్పుకోవడం 2, తర్వాత 3వ సంగతి అనారోగ్యకరమైన దాపరిక 3. ఈ 3 భయంకరమైన ముళ్ళ తప్పల మొలవనివ్వకండి, పీకేయాలి, దాన్ని కాల్చేయాలి. లేకపోతే అవి ఎట్లో గట్లా మళ్ళీ వేరులు తన్నేస్తాయి. అది మన పిల్లలకు పొడుస్తాయి. ఆ రోజున చాలా బాధపడాల్సి వస్తుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ముళ్ళ తొప్పలకి ఎంత సమయం అయింది మరి. అమ్మ వింటున్నారా? ఇప్పుడు దూలగుండ్ల సంగతి చెప్తాను, వినండి. మరి 2 అయిపోతుంది, చెప్పనా మాననా? దూలగుండ్ల సంగతి చెప్తాను. ఏమండి కొన్ని కుటుంబాలలో దూలగుండ్లు బాగా పెరిగిపోతాయి. ఏంటి దూలగుండ్లు పెరగడం అంటే? అది కుటుంబ అభివృద్ధిని ఆపేస్తాయి. అభివృద్ధిని ఆపేది దూలగుండ్లు. అదేంటనంటే సంభాషణలేమి, నో కమ్యూనికేషన్, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. దేవుడే మనుషులతో సంబంధాలు పెట్టుకోవడానికి సంభాషించాడమ్మా. దేవుడే మనుషులతో సంబంధం పెట్టుకోవడానికి మాట్లాడాడు. గాడ్ స్పీక్స్. హెబ్రీ 1:1 ఉంటుంది, పురాతన కాలంలో దేవుడు నానా విధములుగా మన పితరులతో మాట్లాడాడు, కానీ ఈ దినములంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడుతూ, ఎందుకంటే మనతో సంబంధం కలిగి ఉండాలని మనతో మాట్లాడుతున్నాడు. మరి భార్యాభర్తలిద్దరి మధ్య సంబంధాలు ఉండాలనంటే మాట్లాడుకోవాలిగా. సంబంధం గట్టిగా ఉండాలంటే సంభాషించాలి. వినండి, సంభాషణలు చేయడానికి నీకు సమయం ఇవ్వాలి. ఈ 3 మళ్ళీ చెప్పనా? సంబంధాలు గట్టిగా ఉండడానికి సంభాషణలు చెయ్యాలి, సంభాషణలు చేయడానికి సమయాలు ఇచ్చుకోవాలి. ఈవిడ గారేమో టీవీ ముందు కూర్చుంటుంది. కార్తీక రేపు అయిపోయింది, మొగల రేకులు అయిపోయిందంట. ఎవరో చెప్తే పేర్లు తెలిసాయి. లేవదే టీవీ ముందు నుంచి కార్తీక దీపం, మొగల రేకులు, టరడరడా సీరియల్ కథ. ఈయన గారేమో ల్యాప్టాప్ దగ్గరకు వచ్చి నేను పని చేసుకుంటాడు. ఆ కొడుకేమో ఐఫోన్ పెట్టుకొని ఈడి పని చేస్తాడు. కూతురేమో ఐప్యాడ్ పెట్టుకొని ఆమె కూర్చుంది. మరి వీళ్ళ మధ్య సంబంధాలు ఎలా పటిష్టమవుతాయి చెప్పండి? సంబంధాలు పటిష్టం అవ్వాలంటే సంభాషణలు చేయాలి. సంభాషణలు చెయ్యాలంటే సమయాలు ఇచ్చుకోవాలి. ఈ రోజున వినండి ప్రియులు, చాలా మంది సహోదరులకు అందరికీ సమయాలు ఇస్తుంది, కానీ ఈవిడ తన భర్తకి పిల్లలకే సమయం ఉండదు. ఈవిడ దగ్గర ఖాళీగా ఉన్న టైం ఏమో గోడ దగ్గరకు వస్తుంది, పిన్ని అంటది. ఆ పిన్ వచ్చింది, దాంతో ముచ్చట్లు పెట్టుద్ది.
ఆవిడంట పని ఉందమ్మ వెళ్తానని ఆవిడిపోద్ది. అయ్యో నేనే పని ఎగ్గొట్టి కబుర్లు వేస్తున్నానా, పని ఉందని పోయింది మా పిన్నని సిగ్గు తెచ్చుకొని లోపలికి రాదు. ఇవ్వండి ఆ గోడ దగ్గరకు వచ్చి ఆంటీ అంది. అత్తరాక్షి వచ్చింది, దాంతో ముచ్చట్లో పెట్టుద్ది. ఉండమ్మా పని ఉంది వెళ్తున్నాను, ఆవిడ వెళ్ళిపోయింది. ఎవరు లేరుగా, ఇటు పిన్ని పోయింది, అటు అత్త పోయింది. ఈ గోడ దగ్గరకు వచ్చింది, వదినా అంది. వదిన రాక్షసి వచ్చింది, దాంతో ముచ్చట్లో పెట్టుద్ది. భర్త వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి సమయాలు ఉండవు. వీళ్ళతో ముచ్చట వాళ్ళతో ముచ్చట్లు పెట్టడానికి టైం ఉంటుంది. భర్తను కూడా అట్లనే ఉన్నారండి. ఊరోళ్ళందరికీ సమయం ఇస్తాడు కానీ తన భార్య బిడ్డల సమయాలు ఇవ్వడు. అందులోకి డివైస్ వచ్చిన తర్వాత ఎవరి సమయాలు ఇచ్చుకుని అలవాట్లు పోయాయి. అందుకే సంభాషణలు లేవు. సంభాషణలు ఎప్పుడైతే లేవో సంబంధాలు బలహీనమైపోయినాయి. అయినా కళ్ళు తెరవడం లేదండి. ఇంకా నేను ఎప్పుడో చాలా కాలం కిందట చదివానండి, చాలా కాలం, సుమారు ఒక 25 సంవత్సరాలకి నేను చదివి ఉంటాను. ఒక చిన్న పిల్ల వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి అడిగిందట, డాడీ మీరు నెలంతా ఉద్యోగం చేస్తారు కదా, ఎంత జీతం అంది. 30,000 అన్నాడు. ఆ పిల్ల అమ్మో 30,000 డాడీ, రోజుకెంత డాడీ అంది. 1000 అన్నాడు. అమ్మో 1000 రూపాయల రోజుకి అని గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చింది. డాడీ ఒక 700 ఇవ్వండి, 700 ఇవ్వండి అంటుంది. నీకెందుకే 700 రూపాయలు, ఏ ఖర్చు పెడతావు, ఏది కావాలని తెస్తున్నా, లేదు ఇవ్వండి డాడీ అందట. ఇది ఎక్కడ పోతుంది, ఏ ఖర్చు పెడుతుందని 700 రూపాయలు ఇచ్చేశాడు. మళ్ళీ పరిగెత్తు లోపలికి వెళ్ళిపోయింది. అటు నుంచి మళ్ళీ వచ్చింది. వచ్చి దోశ నిండా డబ్బులు పట్టుకొని వాళ్ళ నాన్న ముందు నిలబడి, డాడీ మీరు 700 ఇచ్చారు, నా సేవింగ్స్ ఏమో 300 చిల్లర ఉంది, ఇది 1000 రూపాయలు, ఈ 1000 రూపాయలు తీసుకొని ఒకరోజు నాతో గడపరా అని అడుగుతుంది. అంటే నీ కూతురు నీ దగ్గర సమయానికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా? నీ కొడుకు నీ దగ్గర సమయాలు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా? ఊరోళ్ళందరికీ సమయాలు పంచిపెడతావు, నీ కుటుంబ సభ్యులతో కూర్చొని అమ్మ సమయం ఇచ్చి సంభాషణలు చేసి సంబంధాలు పటిష్టం చేసుకోవడం లేదంటే నీ అభివృద్ధిని అణిచివేసే దూలగుండ్లు ఏంటో తెలుసు. సంభాషణలేమి, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. నేను ఒకసారి ఏమండి బొత్తిపేటలోనే తమ్ముడు, నేను కొత్తగా సేవకు వచ్చానేమో, క్రైస్తవులు ఉండే దగ్గర దిగుదాం ఇల్లు అని 2 క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉంటే అక్కడ దిగా. చివరిల్లు మాదే, ఆ చివరిల్లు వాళ్ళవి. ఈ క్రైస్తవుల ఇంట్లో ఉంటే ప్రార్థనా వాక్యం ఉంటుందని వచ్చి పుట్టు క్రైస్తవులు అంట, వల్లకాడు క్రైస్తవులు. ఏం పుట్టు క్రైస్తవులో కానీ అసలు రేసుకోక్కలైనా నైవేమో కొంచెం ప్రశాంతంగా ఉంటాయి. ఎప్పుడూ కాట్లాడుకోవడం, ఎప్పుడూ తిట్టుకోవడమే. సరే ఒకసారి 2 కుటుంబాలు తిట్టుకుంటాయి, పక్కన పెట్టండి. ఆ చివరి కుటుంబంలో ఉన్న భార్యాభర్తల ఉదయాన్నే దెబ్బలాటేసుకుంటే ఇతగాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వాళ్ళకిద్దరు ఆడపిల్లలు, పెద్దదాని పేరు సుమ, పెద్దదాని పేరు ఉమ, చిన్నదాని పేరు సుమ. ఆ చిన్నపిల్ల ఎంత ఉంటుంది, అదేదో బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటుంటే, వసే సుమ నేను డ్యూటీకి వెళ్తున్నానని చెప్పే, నీకు నోరు పడిపోయిందిరా, నీ భార్యతో చెప్పుకోలేవా? పాప చిన్నపిల్ల వాళ్ళ డాడీవే పలానే చూస్తుంది. ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు ఆ పిల్లకి. ఈలోగా లోపల ఉన్న ఆవిడ, ఏమండి చిన్నపిల్లకి చెప్పి వెళ్ళిపోతారేంటి, అసలే మీకు బీపీ షుగర్ ఉంది, టిఫిన్ చేయడానికి డబ్బులున్నాయా, మధ్యాహ్నం వేగం వచ్చేయండి, మీకు ఇష్టమైన కూర చేసి పెడతానని సావధానంగా మాట్లాడితే ఎంత బాగుంటుందండి. ఈవిడ ఇంట్లో వసే సుమ వినబడిందని చెప్పి ఇంట్లోనికి అలా అమ్మ వైపు చూస్తుంది. నేనేమో బయట వరండాలో కూర్చొని చదువుకుంటున్నాను. అసలు ఆ చిన్న పిల్ల హృదయం పగలగొడుతున్నామని స్పృహ లేదేంటండి వీళ్ళిద్దరికి? ఆ పసి హృదయాన్ని బద్దలు చేసేస్తున్నామన్న స్పృహ లేదేంటండి భార్యాభర్తలకి? స్పీక్ అవుట్, మాట్లాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ జీవిత భాగస్వామితో మాట్లాడుకో. అంతేగాని మాట్లాడని మోగజీవిలాగుంటే అదే దూలగుండ్లు నీ కుటుంబ అభివృద్ధిని చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను కనుక సంభాషణలో చాలా ప్రాముఖ్యం. సంభాషణలో కొరత అయిపోయాయా, సంబంధాలు బలహీనమైపోతాయి. ఒకటి. రెండవ సంగతి ఏంటనంటే సంపదల విషయమై జాగ్రత్త. సంపదలు, సంభాషణ ఉండాలి, సంపదలు సరిగా ఉండాలి. సంపద అంటే వినండి, 3 రకాలుగా మనం సంపాదించుకోవచ్చు బైబిల్ ప్రకారం. ఒకటి కష్టపడి సంపాదించుకో, అది మంచిది. రెండవది పెట్టుబడి పెట్టి సంపాదించుకో,
అది మంచిది. మూడవది పొదుపు చేసి సంపాదించుకో, అది మంచిది. కష్టం చెయ్యి, దేవుడు పనిచ్చాడు, సంపాదించు. పెట్టుబడి పెట్టు. యేసయ్య అన్నాడు, ఆ ఒక్క తలంతు భూమిలో పాతేవెందుకురా, అది షావుకారులకు ఇవ్వలేకపోయావా, వడ్డీతో పాటు నేను తీసుకునేవాడిని కదా. పెట్టుబడి పెట్టు, దాని మీద వచ్చే లాభం సంపాదించుకో, అది మంచి సంపాదన. మూడవది ఏంటంటే, వింటున్నారా లేదా మీరు, పొదుపు చెయ్యండి. పొదుపు చేసి సంపాదించుకో. లోకం ఏమంటుందో చెప్పనా? వింటున్నారా లేదా మీరంతా? వాసనలు వచ్చేస్తున్నాయి మనకి. ఆ లోకం ఏమంటుందో చెప్పనా? ఈరోజు కొని రేపు తీర్చుకో, ఈరోజు కొనేసేయి రేపు తీర్చుకో, ఈరోజు కొనేసేయి రేపు తీర్చుకో. ఈఎంఐ 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 లోకం యొక్క స్లోగన్. బైబిల్లో దేవుడు ఏమంటాడో తెలుసా? ఈరోజు పొదుపు చెయ్యి రేపు కొందువు కానీ, ఈరోజు పొదుపు చెయ్యి రేపు కొందువు కానీ, ఈరోజు పొదుపు చెయ్యి రేపు కొందువు కానీ. మనం లోకం మాట వింటున్నామా, లేఖన మాట వింటున్నామంటారా? యథార్థంగా ఒప్పుకోండి. ఈరోజు క్రైస్తవులు దొంగ మొక్క అన్నీ ఈఎంఐయే. బీరువా ఈఎంఐయే, ఏసీ ఈఎంఐయే, చెప్పండి చెప్పండి చెప్పండి. మంచం ఈఎంఐయే, వాషింగ్ మిషన్ ఈఎంఐయే, చెప్పండి అమ్మా. ఎటు కారు ఈఎంఐయే. అసలు మన బతుకునంటే ఈఎంఐలే. అవి మనసుకు ఎంత ఒత్తిడి కలిగిస్తాయనంటే, ఒక రోజున మన ప్రశాంతంగా నిద్రపోనివ్వవు అవి. అంటే కొన్ని ఈఎంఐలు తీసుకోకపోతే ట్యాక్సులు పడతాయి. అనవసరంగా వృధా చేసుకోకూడదని సరే లోనికి పోవడం నేను తప్పని చెప్పడం లేదు, లోన్ తీసుకోవడం నేరం అని చెప్పడం లేదు. కానీ ఈ రోజున సరైన సంపాదన విధానాలు అలవర్చుకోక సంపాదన దగ్గరే ముక్కలైపోతున్నారు భార్యాభర్తలు. అర్థమవుతుందండి? సరే సంపాదించావు, నీకు వచ్చిన సంపాదన దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వు, నీవు ఉంచుకోవాల్సింది నీవు ఉంచుకో. యేసుప్రభు ఏమన్నారు? కైసరది కైసరికి ఇవ్వండి, దేవుంది దేవునికి ఇవ్వండి. దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇవ్వండి, అలాగనే ప్రభుత్వానికి కట్టవలసిన ప్రభుత్వానికి కట్టండి. ఆ మధ్య నేను ఎవరి కారులో పోతున్నా, నా ముందు కారు ఉంది. కారు ఉంటేను ఆ కారు ఏమో ఎక్కువ చక్రాలు ఉంటాయి, ట్రైలర్స్ అని అంటారు, పెద్ద లారీలు, తోక లారీలు అంటామే. ఆ తోక లారీ వెనక బంపర్ టు బంపర్ పెట్టాడు. అంత దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఏంటి, ఎవడరా బాబు డ్రైవ్ చేస్తున్నది కారోడు అనుకున్నా. ఆ బంపర్ టు బంపర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ టోల్ గేట్ దగ్గర లారీ వాడు టోల్ ట్యాక్స్ కట్టాడు. లారీ అలా వెళ్ళిపోతుంటే ఇక గేట్ పడక మునిపే దాని వెనకాల పోయాడు ఇలా కారు ఆయన, దాని వెనకాల వెళ్ళిపోయాడు కారు ఆయన. వీళ్ళు ఆపు ఆపు అంటున్నారు. టోల్ బాక్స్ టోల్ బూత్లో పనిచేసేవాళ్ళు. ఇంతకీ ఆ కారు మీద ఏం రాసి ఉందని తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. ఎవడాడు? మనన్నే. 130 రూపాయలు టోల్ ట్యాక్స్కి. అరే యేసుక్రీస్తు అందరికీ ప్రభుని పెట్టావు, మరి ప్రభుత్వాన్ని కట్టమే దొంగ ముఖానివి. కొంతమంది ట్యాక్సులు కట్టరు. ఇప్పుడు ఈ రోజుల్లో అవ్వడం లేదు, కానీ ఆ రోజుల్లో వినండి, ఎలక్ట్రికల్ రీడింగ్ ఎక్కువ రాకుండా స్వీట్ మీద వేసే తెల్ల షీట్ ఉంటుంది, సిల్వర్ పేపరు బాగా మడతపెట్టి రీడింగ్ తిరగకుండా పెట్టేశారు దొంగ క్రైస్తవులు. ప్రభుత్వానికి కట్టాల్సింది ప్రభుత్వం కట్టరు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి. ఏం ఆశీర్వదించబడతామండి? ఏమండి, ఎన్నొంతులైనాయి. దేవునికి, ప్రభుత్వాన్ని నీది ఉంచుకొని సరిగా ఖర్చు పెట్టుకోవాలి. అక్కడ సరిగా ఖర్చు పెట్టడం దగ్గర ముక్కలైపోతారు. మీరంటే చెప్తాను, సరిగా ఖర్చు పెట్టడంలో నేను అడుగుతాను, చెప్పండి, అవసరాలు ఖర్చు పెడదామా, అత్యవసరాలు ఖర్చు పెడదామా, అనవసరాలు ఖర్చు పెడదామా? మళ్ళీ అడుగుతాను, చెప్పండి, అవసరానికి ఖర్చు పెడదామా, అత్యవసరానికి ఖర్చు పెడదామా, అనవసరాలకు ఖర్చు పెడదామా? అత్యవసరాలు ఖర్చు పెడదాం. అది అత్యవసరం ఎందుకయిందమ్మా? అత్యవసరం ఎందుకైంది? అవసరమైనప్పుడు ఖర్చు పెట్టలేదు. అవసరమైనప్పుడు ఖర్చు పెడితే 500తో పోయేది, ఇప్పుడు అత్యవసరమైంది కనుక 50,000 అవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో విషయం? అందుకని ఏది అవసరమో దేవుడు నీ ముందు పెట్టదని ఖర్చు పెట్టాలి. వేస్టేజ్ అనేది బైబిల్ దేవునికి ఇష్టం ఉండదండి. చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, టైం అయిపోతుంది రండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనం చూస్తారా? 6:12. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను.
ఏమీ నష్టపడకుండా అంటే వేస్ట్ చెయ్యకుండా అంటున్నాడు. యేసు ప్రభుకు వేస్టేజ్ ఇష్టం ఉండదు. ఈ రోజున కొంతమంది ఎంత దుబారా చేస్తున్నారంటే, అమ్మ వీటిని వేస్ట్ చేస్తున్నామని చెప్తాను వినండి. మా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏమంటే ఒక ప్రొఫెసర్, అతని భార్య టీచర్, వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది. ఏమంటే నాకు చెప్పారు, బ్రదర్ మీరు కొంచెం వెళితే మాట్లాడితే బాగుంటుందంటే వాళ్ళ ఇంటికి పోగానే, ఏంటి బ్రదరు ఇంత గొడవ, చదివిన చదువు పెద్దది, చేస్తున్న ఉద్యోగం గొప్పది, ఏమిటి మీ ఇద్దరి మధ్య గొడవ అంటే, రండి బ్రదర్ చూపిస్తానని ఏమంటే బీరువాలు ఎట్లా 2 బీరువాలు తీశాడు. బీరువాల నిండా చీరలేనండి. 300కి 365 ఉన్నా, 365 రోజులకి 360 చీరలున్నా కొన్ని చీరలకు దినవరాకు ఉంటాయి పాపం. నన్నెప్పుడు కట్టి ఊరి మీద తిప్పుద్ది, నన్నెప్పుడు కట్టి ఊరి మీద తిప్పుద్ది, నన్నెప్పుడు కట్టి ఊరి మీద తిప్పుద్ది అని ఏడ్చుకుని చీరలు కొన్ని ఉండిపోతాయి అక్కడ పాపం. దానికి దినం రాదు. అన్ని చీరలు కొనుక్కుంది. ఇన్ని చీరలు ఏంటి బ్రదర్, ఇది బట్టల దుకాణమా లేకపోతే మీ ఇల్లు అన్నాను. అప్పుడు ఆశ్చర్యపడకుండా రండి అన్నాడు. మళ్ళీ తీసుకెళ్ళాడు. ఏంటి ఎక్కడికంటే అద్దం ముందు నిలబడమన్నాడు. నేను అద్దం ముందు నిలబడ్డా. ఏం బ్రదర్ అంటే, చూడండి బ్రదర్ అని డస్కులు తీశాడు. ఇట్లా 3. ఈ 3 డస్కులు తీస్తే ఎన్ని రంగుల క్లిప్పులు, ఎన్ని రంగుల రబ్బర్ బ్యాండ్లు, అమ్మ ఎన్ని రంగులు, అమ్మ వింటున్నారా, గాజులు. ఏమిటండి గాజుల దుకాణం అంటే, ఆవిడికి నాకు వచ్చే గొడవదేనండి. దేవుని సేవ కొరకిద్దాం, ఎవరైనా సేవకుని ప్రోత్సహిద్దాం అని నేనంటాను. ఆవిడేమి ఇవన్నీ ఖర్చు పెడుతుందండి అన్నాడు. ఓహో ఇదా మీ గొడవ, డబ్బులు గురించి కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు, ఇంతేనా అన్నాను. అప్పుడు అవ్వలేదు బ్రదర్, రండి అన్నాడు. ఇంకేం చూపిస్తాడు అనుకున్నాను. తీరా ఇంటి బయటికి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చాక వాళ్ళు బయటికి తీసిపోయాడు. ఏంటి బ్రదర్ అంటే, చెప్పులు పెట్టే స్టాండ్ తీసాడు. ఈయన అన్నీ ఆవిడవే. ఏమిట్రా ఆయన చెప్పులు అంటే, మ్యాచింగ్ అంట. ఏమమ్మా మ్యాచింగ్ లేకపోతే దేవుడు పీకకు వస్తాడా? తెచ్చినోడు గట్టిగుంటే తిన్నోలు పని తిపారమని ఏమంటే బత్త తెచ్చి పెడుతుంటే మ్యాచింగ్ క్లిప్ అంట. ఏ రంగు చీర కట్టిందో ఆ రంగు క్లిప్పు, ఆ రంగు రబ్బర్ బ్యాండు, ఆ రంగు గాజులు, ఆ రంగు చెప్పులు. ఏమిటండి ఇది, నాకు అర్థం కాదు. మరి కొట్టుకు చావరా ఇంట్లో సంపాదన విషయమైన దెబ్బలాట. ఆడాలు ఎట్లా తగలబెడుతుంటే మగాళ్ళు కూడా ఎట్లా, వీళ్ళకి బాధపడతారు పాపం. వాళ్ళ గురించి కూడా చెప్పాలి. ఏమంటే అతగాడు సాయంత్రం నాజుగ్గా తయారై బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళగానే పాలవంచ రోడ్డు మీద పలావు తయారైనది అని కనబడింది. 200 రూపాయలంట కూర పలావ్. అక్కడ నిలబడి మెక్కేస్తాడు. ఇంట్లో భార్య బిడ్డలేమో పచ్చడి మెతుకులు మజ్జిగనం తింటారు. అందులో 200 రూపాయల్లో ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే, 150 రూపాయలు ఖర్చు పెడితే చికెన్ నువ్వు తెస్తే, నీ భార్య పలావ్ చేస్తే, నీకు నీ పిల్లలకు నీ భార్య అందరూ సంతోషంగా తింటారుగా. ఒక్కడమే మేసేస్తున్నావేంటే దున్నపోతులాగా, దున్నపోత మగోడా. ఏమనుకోకండి, స్ట్రైట్గా చెప్పానండి. ఒక్కడే మేసి ఎందుకలా తిన్నాము ఒక ఆయన అడిగితే, వీడు చాలా టేస్ట్గా చేస్తాడు బ్రదర్, మా భార్య అంత టేస్ట్గా చెయ్యదట. వాడు రుచిగా చేస్తాడంట, ఈ భార్య అంత రుచిగా చెయ్యదట. వాడు చేసింది ఎందుకు రుచిగా ఉందంటే, అప్పుడప్పుడు టేస్టింగ్ సాల్ట్ వేస్తాడుగా. ఏంటమ్మా, ఈవిడేమో నీట్గా చేసి అన్నీ కడిగి జాగ్రత్తగా చేస్తే రుచిగా లేదు. అక్కడ వండింది మాత్రం టేస్టీగా ఉంటుందట. ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ వేస్తుంటాడు అప్పుడప్పుడు. ఇది మగాలి వ్యవహారం. ప్రియులారా వినండి, సంపదల విషయమై మనుషులు పాడవుతున్నారు. ఇది దూలగుండ్లు అణిచేస్తున్నాయి మన అభివృద్ధిని. మొదటిది ఏం చెప్పాను, సంభాషణలేవి. రెండోది ఏం చెప్పాను, సంపాదన కొరకైన కొట్లాటలు. మూడోది అంటే సంసార జీవితం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం ప్రకారం స్త్రీ పురుషులకు పెళ్ళైన తర్వాత భర్త యొక్క శరీరం మీద సర్వ హక్కులు భార్యకే ఉంటాయి. 1 కొరింథీ 7వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు రాసుకోండి, తర్వాత చదవండి. పెళ్ళైన తర్వాత స్త్రీ యొక్క శరీరం మీద సర్వ హక్కులు భర్తకే ఉంటాయి. ఒకరి శరీరాలు ఒకరికి అప్పగించుకొని సంసార జీవితం సరిగా చేసి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మరో బిడ్డకు మీరు జన్మనివ్వాలి. సంసారం సరిగా చేసుకోవాలి. ఆ పరుపు మీదకి ఎక్కగానే సంసార జీవితానికి పూనుకోగానే ఇతగడంటాడు, ఏంటి మీ తమ్ముడు వచ్చేది వాగాడంట.
ఆ తమ్ముడేదో వాగితే అక్కడ నువ్వు మాట్లాడతావు. ఇక ఆవిడ యొక్క మనసంతా చల్లా చెదురైపోతుంది. ఇక దాంపత్య జీవితంలో శరీరము, మనసు, ఆత్మ ఆమె ఏమి నీతో ఏకీపించగలదు? పాన్పు నిష్కలంగా ఉండాలి. ఇందాక చెప్పేశాను ఆ మాట. దాంపత్య జీవితం కొరకు మీరు మంచం మీదకి వచ్చినప్పుడు అవి కాదు సంభాషించవలసిన సంభాషణలు. మగాడేమో అలా మాట్లాడి, ఈవిడంటుంది, ఏమండి తెల్లవారితే వంటకి గ్యాస్ లేదు, బండ అయిపోయిందంటుంది. ఆ పరుపు మీద బండ మాట ఏంట, బండమొహందానా? ఆ పరుపు మీదకి వచ్చాక బండ విషయం మాట్లాడతావే? పరమగీతం చదవండి. ఒకరినొకరు అభినందిస్తూ, ఒకరినొకరు పొగుడుకుంటూ దాంపత్య జీవితంలో వారి మనసు, వారి హృదయము, వారి శరీరం ఏకం చేసుకుని దాంపత్య జీవితం ఏంటో అర్థం అవుతుందండి క్రైస్తవులకి. ఈ రోజున మీరు సంసారం బాగులేదు. తేలిక గుర్తుండేలా చెప్తాను వినండి. మొదట ఏంటంటే సంభాషణ, రెండోది ఏం చెప్పాను సంపాదన, మూడోది ఏం చెప్పాను సంసారం. ఇంకా ఈజీగా గుర్తుండడానికి మరో మూడు మొక్కల్లో చెప్తాను. మాట విషయం జాగ్రత్త, మూట విషయం జాగ్రత్త, మంచం విషయం జాగ్రత్త. మాట, మూట, మంచం. తప్పుడు అర్థమవుతుందా? ఈ మూడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోలేని భార్యాభర్తలు వారు ప్రయోజనకరమైన భార్యాభర్తలు అవ్వలేరు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, సమయం అయిపోయింది కనుక. ముళ్ళ తుప్పలు పెరకండి, అమ్మ గచ్చ తీగలు పిరికేయండి, కాల్చేయండి, అవి మంచివి కావు. అలాగనే రాతి గోడ పడిపోయింది, తిరిగి లేపేసుకుందాం. ఒకే దగ్గర 4 వైపులున్న 4 గోడలు చూపించి ముగిస్తాను. 1-2 నిమిషాల్లో అయిపోయింది. ఒకసారి అందరు రండి సంఖ్యాకాండానికి. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క కుటుంబాలకు రాతి గోడలు కట్టుకోమన్నాడు. అవే మీకు చూపించి ముగించేస్తాను. రండి సంఖ్యాకాండం 9వ అధ్యాయం. సంఖ్యాకాండం 9వ అధ్యాయానికి రండి. సీనాయి పర్వతం దగ్గర నుంచి వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. కనాను దేశానికి వెళ్ళడానికి సీనాయి పర్వతం నుంచి బయలుదేరుతున్నారు. బయలుదేరినప్పుడు దేవుడు అంటున్నాడు, ఎలాగ మీరు బతకాలో చెప్తున్నాడు కుటుంబాలకి. చూడండి 15వ వచనం నుంచి, సంఖ్యాకాండం 9, 15 నుంచి 23 వచనాల్లో 4 గోడలు ఉన్నాయి. ఇవి మన కుటుంబాలు పడిపోయి ఉంటాయి, లేవని తెలుసుకోవాలి. ఏమిటా 4 గోడలు చెప్తాను వినండి ప్రియులారా. 15వ వచనం నుంచి మేఘము అనే మాట. 15వ వచనం మొదటి లైన్లో ఉంది చూడండి. వారి మందిరము నిలబెట్టిన దినమైన మేఘము అని రాసి ఉంది. తర్వాత మళ్ళీ 16వ వచనం 2వ లైన్లో మేఘం మందిరమును కమ్మెనని ఉంది. మళ్ళీ 17వ వచనం ఆరంభంలో ఆ మేఘమని ఉంది. మళ్ళీ 17వ వచనం 3వ లైన్లో ఆ మేఘమని ఉంది. చూస్తున్నారా మీరంతా? మళ్ళీ 18వ వచనం 3వ లైన్లో ఆ మేఘము అని ఉంది. మళ్ళీ 19వ వచనం ఆరంభములో ఆ మేఘమని ఉంది. 20వ వచనములో మేఘం అని ఉంది. 21వ వచనంలో మేఘం అని ఉంది. 21వ వచనం 3వ లైన్లో ఆ మేఘం అని ఉంది. 22వ వచనం ఆరంభములో ఆ మేఘం అని ఉంది. ఇన్నిసార్లు ఎందుకు రాసినాడనంటే, ఓ ఇశ్రాయేలు కుటుంబాలారా, మేఘముతో సంబంధం ఉండి బ్రతకండి. దేంతో సంబంధం ఉండి బ్రతకండి? వాళ్ళకి మేఘం నడిచిందా నడవండి, మేఘం నిలిచిందా నిలవండి, మేఘం ఆగిందా ఆగిపోండి, అంతే. మీ కుటుంబాలన్నీ మేఘంతో కనెక్ట్ అయి ఉండాలి. ఆ రోజున వారికి మేఘం, ఈ రోజున మనకు దేవుని ఆత్మ. దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యి బ్రతకండి. దేవుని ఆత్మతో సంబంధం కలిగి ఉండడం అదొక రాతి కూడా నిలపండి. మేము ఏది చేసినా దేవుని ఆత్మ వలన వివేచన కలిగే మేము పనిచేస్తాం. దేవుని ఆత్మ ఇచ్చిన డిజర్నింగ్ వివేచనతో బ్రతుకుతామని దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యి బతకండి. ఇంకెక్కువ వివరించలేని ఒకటి అయిపోయింది. కనబడిందా రాతి గోడ? ఏంటి అలా చూస్తున్నారు? దేవుని ఆత్మతో సంబంధం కలిగి ఉండడమే ఒక రాతి గోడ. నిలపాలవి మన కుటుంబం భద్రంగా ఉండడం కొరకు. 2వ రాతి గోడ ఏంటనంటే, ఈ 15వ వచనం నుంచి వినండి ప్రియమైన మందిరము అని ఉంటుంది. చూడండి 15వ వచనం ఆరంభంలో వారు మందిరమని ఉంది. మళ్ళీ 15వ వచనం 2వ లైన్లో చూడండి మందిరమును కమ్మెననుంది. మళ్ళీ 15వ వచనం చివరిలో చూడండి మందిరం మీద ఉండెననుంది. మళ్ళీ 18వ వచనం 3వ లైన్ చూడండి మందిరం మీదనుంది. 19వ వచనం 2వ లైన్ చూడండి మందిరం మీదనుంది. 20వ వచనం చూడండి మందిరం మీదన ఉంది. మళ్ళీ 22వ వచనం 3వ లైన్ చూడండి మందిరం మీదనుంది. అంటే మీ కుటుంబాలు దేవుని మందిరముతో సంబంధం ఉండి బతకండి.
ఆ రోజున వారికి మందిరం, ఈ రోజున మనకు దేవుని సంఘం. దేవుని సంఘముతో సంబంధం ఉండి బతకండి. భక్తి బుద్ధి, ఆత్మతో సంబంధం ఉంటే వివేచన బుద్ధి, దేవుని సంఘముతో సంబంధం ఉంటే భక్తి బాగా అబ్బుతుంది. అది మన కుటుంబానికి భద్రతనిచ్చే బలమైన రాతి గోడది. కొంతమంది పెళ్ళయ్యే వరకు సంఘంతో ఉంటారు, పెళ్ళయ్యాక సంఘము కనబడదు, సేవకుడు కనబడ్డు, ఇక వారు గోడ పడిపోయిందన్నమాట. అమ్మ ఆలకిస్తున్నారా? కొంతమంది నెరుగుతున్న మా సావాసంలో వారు ఎప్పుడో పెళ్ళైపోయింది, మర్చిపోవచ్చు మమ్మల్ని, సంఘాన్ని. ఎక్కడో విదేశాలకు పోయారండి, మర్చిపోలేరండి సంఘాన్ని. సంఘంతో కనెక్ట్ అయి బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. వారు రాతి గోడ పటిష్టంగా నిలబెట్టుకుంటారు. నీవు ఒక స్థానిక సంఘానికి కనెక్ట్ అయి బ్రతికితే రాతి గోడ నిలబెట్టబడినట్టే. దేవుని ఆత్మతో సంబంధం, వివేచన కలిగి బ్రతుకుతాం. దేవుని సంఘముతో సంబంధం, భక్తి కలిగి బ్రతుకుతాం. మూడో చెప్తాను చూడండి. ఇక్కడనే మరొకటి ఏమి రాసి ఉంటుందంటే యెహోవా నోటి మాట చెప్పున అని ఉంటుంది. చూడండి 18 వచ్చిన ఆరంభంలో ఏముందో, యెహోవా నోటి మాట చెప్పున అని ఉంది. మళ్ళీ 18 వచ్చిన 2వ లైన్లో చూడండి, యెహోవా నోటి మాట చెప్పునని ఉంది. మళ్ళీ ప్రియులారా 20 వచనం చూడండి, యెహోవా నోటి మాట చెప్పునని ఉంది. మళ్ళీ 20 వచనంలోనే కంటిన్యూషన్ చూడండి, యెహోవా నోటి మాట చెప్పునని ఉంది. మళ్ళీ 23 వచనం చూడండి, యెహోవా మాట చెప్పునని ఉంది. మళ్ళీ 23 వచనంలోనే తర్వాత లైన్ యెహోవా మాట చెప్పునని ఉంది. తర్వాత చివరి లైన్ చూడండి, యెహోవా చెప్పిన మాటను బట్టి ఉంది. అంటే మీ కుటుంబాలు దేవుని వాక్యముతో సంబంధం ఉండి బ్రతకండి. ఇదొక పెద్ద రాతి గోడ. ఏ కుటుంబం అయితే దేవుని వాక్యంతో సంబంధం ఉండి బ్రతుకుతాయో సరైన తీర్మానాలు చేస్తాయి. కుటుంబ జీవితం అంటే నిర్ణయాలు చేయటం. మనం సరైన నిర్ణయాలు ఎప్పుడు చేయగలుగుతామంటే దేవుని వాక్యంతో సంబంధం ఉన్నప్పుడు. ఎన్నొచ్చినాయి గోడలు, ఎన్ని లేచాయి? దేవుని ఆత్మతో సంబంధం, దేవుని సంఘముతో సంబంధం, దేవుని వాక్యంతో సంబంధం. చివరిది 23వ వచనంలో మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి, మోషేతో సంబంధం ఉండి బతకండి, ఆయన మీ ముందుండి నడుస్తాడు, మీ నడవండి. దేవుని సేవకులతో సంబంధం ఉండి బతకండి. అప్పుడు మీకు క్రమశిక్షణ బుద్ధి, డిసిప్లైన్ వచ్చుద్ది. లేపండి రాతి కూడా. నీ కుటుంబాన్ని పర్యవేక్షించి తప్పు చేస్తే తప్పని చెప్పి, ఒప్పు చేస్తే ఒప్పని చెప్పి నేను గద్దించో అభినందించో నీ కుటుంబాన్ని కనిపెట్టుకుని ఒక స్థానిక సంఘ కాపురతో కనెక్ట్ అయ్యుండి బతకండి. అప్పుడు రాతి కూడా బాగా నిలిచినట్టు. లోపలికి తోడేలు రాదు, లోపలికి గుంటనక్కల రావు, లోపలికి ఎలుగుబంటి రాదు, లోపలికి ప్రియుల క్రూర జంతువులు రావు. నీ కుటుంబం భద్రంగా ఉంటుంది. ఆల్రెడీ పడిపోయినాయి గోడలు, రాతి గోడలు పడగొట్టేసుకున్నాం, లేపుకుందాం, తప్పేం లేదు. దేవుని ఆత్మతో సంబంధం, దేవుని సంఘముతో సంబంధం, దేవుని వాక్యముతో సంబంధం, దేవుని సేవకంతో సంబంధం. ఇలా సంబంధాలు కలిగి ఉండడం వలన ఆత్మతో సంబంధం ఉండి వివేచన కలిగి, సంఘముతో సంబంధం ఉండి భక్తి నేర్చుకొని, వాక్యముతో సంబంధం ఉండి సరైన నిర్ణయాలు చేసి, చివరికి సేవకంతో సంబంధం ఉండి క్రమశిక్షణ నేర్చుకుంటే మన కుటుంబాలు అవి ఎంతో దీవెనకరంగా ఉంటాయి. కనుక వినండి, రాతి గోడలు లేవనెత్తాలి, ఇవ్వండి దూలగుండ్లు పెరికేయాలి, ముళ్ళ తొప్పలు ఇవ్వండి పైకి లేపేసేయాలి, తవ్వి లోపల బయటకు తీసేయాలి, కాల్చేయాలి. నీకు సోమరు కొంచెం సేపు కునుకుతాను, కొంచెం సేపు నిద్రపోతాను, కొంచెం సేపు చేతులు ముడుచుకుంటాను అని సోమరి భార్యవైతే, నువ్వు సోమరి భర్తవైతే, నువ్వు సోమరి తల్లివైతే, నువ్వు సోమరి తండ్రివైతే లోపలికి గుంటనక్కలు వస్తాయి, ముళ్ళ పొదలు బాగా బలిసి నీ కుటుంబ సారాన్ని లాగుతాయి, దూలగుండ్లు నీ కుటుంబ అభివృద్ధిని అంచేస్తాయి. పడిపోయిన రాతి గోడల వలన నీ కుటుంబానికి భద్రతే ఉండదు. ఇంతకంటే ఏం చెప్పమంటారు చెప్పండి మీకు? అర్థమవుతుందమ్మా? ఈ బైబిల్ గ్రంథం బోధించినంత ఎక్కువగా ఎవరి కుటుంబ జీవితాల గురించి బోధించే పెద్ద పుస్తకం ఏమి లేదండి ప్రపంచంలో. నాకు తెలిసి 30 సంవత్సరాలుగా సంవత్సరంలో 4-5 సార్లు ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎన్ని తీసి మాట్లాడుతాను ఇంకెందులేదు మిగిలింది, ఎన్నిసార్లు తీసి మాట్లాడుతాను ఇంకెందులేదు మిగిలింది. నేను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, నేను అలవర్చుకోవడానికి ఉపయోగపడుతుంది,
మీలాంటి వాళ్ళకి బోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాంటి దేవుని వాక్యం కలిగిన మనం ఫలభరితమైన భార్యాభర్తలమై దేవుని అవసరం తీర్చడం కొరకు ప్రమాదాల నుంచి మన కుటుంబాన్ని కాపాడుకుందాం. ఎవడు కనబడ్డాయా ముళ్ళ తుప్పలు, కనబడ్డాయా దోలగుండ్లు, కనబడ్డాయా పడిన రాతగోడలు, ప్రభువా కనికరించని వేడుకుందాం. అందరం లేచి నిలబడదాం. బైబిల్ చేతిలో పెట్టుకోండి, కాళ్ళ దగ్గర పెట్టుకోండి. కింద కూర్చునే వాళ్ళు అందరూ లేచి నిలబడండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఇప్పుడు భార్యగా నీ గురించి నువ్వు ఆలోచించాలి. భర్తగా నీవు నీ గురించి నువ్వు ఆలోచించాలి. నీ సోమరతనము, నీ అజాగ్రత్త నీ ఇంట్లో దోలగుండ్లు ప్రాకినట్టుగా చేసింది. నీ కుటుంబంలో ముళ్ళ తొప్పలు బలిసిపోయినట్లుగా చేసింది. నీ కుటుంబం చుట్టూ ఉండవలసిన రాతి గోడలు పడిపోయేలా చేసింది. ఇంకా కునుకుతానంటే, ఇంకా నేను నిద్రపోతానంటే, ఇంకా కొంచెం సేపు చేతులు ముడుచుకుంటానంటే ఇక చేసేదేముంటుంది చెప్పు? ప్రభు నీ కుటుంబాన్ని ప్రేమించి నీతోనే మాట్లాడుతున్నాడు. నీ భార్య మీద నేరారోపణ చేయొద్దు, నీ భర్త మీద నేరారోపణ చేయొద్దు, మీ పిల్లల మీద నేరారోపణ చేయొద్దు. నేరము నాదే ప్రభువా, మీరు కనికరిస్తే బాగుపడతాను, నా కుటుంబాన్ని బాగు చేసుకుంటాను. నా కుటుంబం అమరాము యొకోబేదుల్లాగా, నా కుటుంబం ఎలిజబెత్ జకర్యాల్లాగా, నా కుటుంబం అయ్యో ఎంతో అర్థవంతమైన కుటుంబంగా చేసుకుని నేను ఫలిస్తాను, నీ కొరకు ఉపయోగపడతాను. నా కుటుంబం అకులా ప్రిస్కిల్లా కుటుంబంలాగా మారిపోవాలి. నేను దేవుని అవసరం తీర్చగలగాలి. నాకు కనబడుతున్నాయి ప్రభువా, నా ఇంట్లో బలిసిపోయిన ముళ్ళ తుప్పలు, నా ఇంటి చుట్టూ కమ్మేసిన దూలగుండ్లు కనబడుతున్నాయి. నా ఇంటి చుట్టూ ఉండవలసిన రాతి గోడలు, ఏ రాతి గోడ పడిపోయిందో నాకు తెలిసిపోయింది ప్రభువా. నువ్వు ప్రార్థన చేయండి. నేను నడిపిస్తుంటే మీరు ప్రార్థన చేసుకోవాలి. మీ నోటితో చేసిన ప్రార్థన మీ చెవికి వినబడనివ్వండి. ఏకాగ్రత వస్తుంది. అడగండి, ప్రభువుని అడగండి. నీ సంగతి నీకు తెలుసు, నీ కుటుంబం సంగతి నీకు తెలుసు. ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారం. అడగండి, ప్రభువుని అడగండి. నీ కుటుంబం గురించి నువ్వు అడగకపోతే ఎవడేడుస్తాడు? మేం ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు బాగుపడతాయా? లేదా నువ్వే ప్రార్థన చేసుకోవాలి. నీకే నొప్పి ఉంటుంది. నీకు దెబ్బ తగిలితే ఎవడు అబ్బంటాడా? నీకు దెబ్బ తగిలితే నీకే నొప్పి, ఇంకెవడో నొప్పి పడమంటే ఎట్లా అవుతుంది? నీ కుటుంబం గురించి నువ్వే మొరపెట్టకో. ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారం. నా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కపుల్స్ కొరకు మీరు ఏర్పాటు చేసిన మంచి కూడికలో ఎంతో లేఖనాల్లోంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. మాకు తెలియలేదు ప్రభువా, భయంకరమైన ముళ్ళ తుప్పలు బలిసాయి, భయంకరమైన దూలగుండ్లు కమ్మేసినాయి, మా రాతి గోడలు పడిపోయినాయి. భద్రత లేని కుటుంబాలుగా, అభివృద్ధి లేని కుటుంబాలుగా, సారం ఎండిపోయిన కుటుంబాలుగా మా కుటుంబాలు అయిపోయాయి. ప్రభువా, మీరు కనికరిస్తే, మీరు జోక్యం చేసుకుంటే, నేను శ్రద్ధ వహిస్తే మరలా నా కుటుంబం బాగుంటుందని నమ్మి నీ వైపు చూస్తున్నాను. దేవా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండదయచేయమని దావీదు ప్రార్థించుకున్నట్లుగా మేము ప్రార్థించుకుంటున్నాం. మా కుటుంబాలన్నింటినీ మీ 2 చేతులెత్తి మీరు ఆశీర్వదించండి. ప్రయోజనకరమైన భార్యాభర్తలుగా మలచండి. మిట్టుకు మందర ద్వారా నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి. యేసు ప్రభు